కడప జిల్లా బద్వేలు పట్టణం నందు ఈ నెల 17వ తేదీన వర్క్ షాప్ జరుగుతుందన్నారు జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని। ఈ కార్యక్రమంలో జిల్లాలోని డివైఎఫ్ఐ యువజన రంగం నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వర్క్ షాప్ను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించారు। ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం చర్చించనున్నట్లు చిన్ని తెలిపారు। భవిష్యత్ కార్యాచరణ రూపొందన కోసం ఈ వర్క్ షాప్ జరుగుతుందని, ఈ వర్క్ షాప్ను జయప్రదం చేయాలని కోరారు। భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో ఈ నెల 17వ తేదీన జిల్లా వర్క్షాపు నిర్వహించడం అనేది జరుగుతుంది। ఈ వర్క్షాపు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు బద్వేలు పట్టణానికి రావడం జరుగుతుంది। ఈ వర్క్షాపులో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన ఈ వర్క్షాప్లో చర్చించుకోవడం జరుగుతుంది। అదేవిధంగా గతంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి నిరుద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది। హామీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమవడం జరిగింది। అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, అనేక పరిశ్రమలు తేవాలని చెప్పేసి కూడా ఈ వర్క్షాప్లో నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది। దాంతోపాటు కడప జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ శాతం పరిశ్రమలు కడప జిల్లాకు వచ్చే విధంగా, అదే కడప జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం డివైఎఫ్ఐ కూడా ఈ వర్క్షాప్లో ఒక దశ నిర్దేశం చేసుకుని భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాల కోసం కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కడప జిల్లా వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఆల్మోస్ట్ ఇప్పటికే ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెలిసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి ఈ జిల్లాలో పరిశ్రమల కోసం, అందులో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గత 15 సంవత్సరాల నుండి కూడా డివైఎఫ్ఐ మిగతా విద్యార్థి యువజన సంఘాలను, ప్రజలను, మేధావులను కలుపుకొని కూడా అనేక పోరాటాలు చేస్తుంది। ప్రతి ఒక్కరూ అధికారంలోకి రాకన ముందు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది। గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన గతంలోనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం జరిగింది। ఇప్పుడు కూటమి అభ్యర్థులు ఈరోజు కూటమి అభ్యర్థులు గెలవడం జరిగింది, ప్రజలు మంచి మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది। కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆలోచించి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ఒక గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం। అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది। దాంతోపాటు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పోరాటం చేసి సాధించుకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది। కాబట్టి వీటన్నిటిపైన ఈ నెల 17వ తేదీన జిల్లా వర్క్షాప్ సంబంధించి అనేక నిరుద్యోగ యువకులు పాల్గొంటారు। దాంట్లో ఒక అజెండా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కర్తవ్యాలు కూడా ఆ వర్క్షాప్లో చర్చించుకోవడం జరుగుతుంది। భవిష్యత్తులో ఏ విధంగా పోరాటాలు చేయాలా, ఏ అంశాలపైన పోరాటం చేయాలనేది పైన అటు రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా డివైఎఫ్ఐకి సంబంధించిన నాయకత్వాలు కూడా రావడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వర్క్షాప్ను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం। అదేవిధంగా బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాలు కూడా ఆవిష్కరించడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్క్షాప్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం। చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు।